బాహుబలి 2 సినిమాలు తెలుగు ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభవాన్ని ఇచ్చాయి. ఈ 2 సినిమాలు మన తెలుగు సినిమా స్థాయిని పెంచేశాయి. రాజమౌళి, ప్రభాస్ పాన్ ఇండియా స్టార్లు అయ్యారు. ఇప్పుడు ఈ 2 సినిమాలను కలిపి ఎడిటింగ్ చేసి ఒకే సినిమాలా మార్చి బాహుబలి ఎపిక్ అని అక్టోబర్ 31న రిలీజ్ చేయబోతున్నారు. అయితే బాహుబలి సినిమాకు పార్ట్ 3 కూడా ఉందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. రాజమౌళి కూడా గతంలో బాహుబలి 3 ఉంటుందనే చెప్పారు. తాజాగా బాహుబలి ఎపిక్ ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్, రానా, రాజమౌళి చేసిన స్పెషల్ ఇంటర్వ్యూలో బాహుబలి పార్ట్ 3 ప్రస్తావన వచ్చింది. రాజమౌళి మాట్లాడుతూ బాహుబలి 3 అని ఎప్పటినుంచో ఉంది, కానీ అది రెగ్యులర్ సినిమాలాగా రాదు. అది బాహుబలి 3 కాదు, బాహుబలి ఎటర్నల్ వార్ అని ప్లాన్ చేశాను. బాహుబలి ఎపిక్ సినిమా చివర్లో ఆ టీజర్ కూడా రిలీజ్ చేస్తున్నాను. బాహుబలి ఎటర్నల్ వార్ బాహుబలి సినిమాకు కంటిన్యూటీనే ఉంటుంది. అయితే అది యానిమేషన్ సినిమా, 3D యానిమేషన్ సినిమా. ఇషాన్ శుక్లా అనే 3D యానిమేషన్ డైరెక్టర్ దీనికోసం వర్క్ చేస్తున్నాడు. అతను కూడా కథకు కొన్ని సజెషన్స్ ఇచ్చాడు. ఆల్రెడీ 2.5 ఏళ్లుగా ఆ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. 120 కోట్ల బడ్జెట్తో బాహుబలి ఎటర్నల్ వార్ యానిమేషన్ సినిమా తెరకెక్కుతోంది. అందులో ట్విస్టులు ఉంటాయి, కథ బాగుంది, అన్ని బాహుబలి క్యారెక్టర్స్ ఉంటాయి. బాహుబలి వరల్డ్ ఇక్కడితో ఆగదు, మున్ముందు ఏదో ఒక రకంగా వస్తూనే ఉంటుంది అని తెలిపారు. రాజమౌళి ప్రకటనతో బాహుబలి, ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.